పెద్ద హీరోలతో భారీ సినిమాలు, కొత్త వాళ్ళతో మీడియం సినిమాలు, ఇలా 2 ఫార్మేట్లు ట్రై చేసి సక్సెస్ కొట్టిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఇజంతో కళ్యాణ్ రామ్లోని హీరోయిజాన్ని ఎలివేట్ చేయనున్న పూరి నెక్స్ట్ ఎన్టీఆర్తో సినిమా చేస్తాడు అని టాక్ ఉంది. అయితే పూరి ఆలోచన వేరేలా ఉందని తెలుస్తుంది. స్టార్ హీరోలను బ్రతిమాలి సినిమాలు తీయడం కష్టం అని ఫీల్ అయిన పూరి సింపుల్గా వర్కౌట్ అయ్యే రూట్స్ కోసం చూస్తున్నాడట. బాలీవుడ్లో బాగా ఫేమస్ అయిన అడల్ట్ కామెడీని తెలుగుకు తేవాలని ట్రై చేస్తున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. జనరల్గా పూరి తీసే సినిమాల్లో యాక్షన్, రొమాన్స్ పాళ్ళు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అందుకే సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇస్తుంది. అయినా తన కంటెంట్ మీద కాన్ఫిడెంట్గా ఉండే పూరి వాటిని పెద్దగా పట్టించుకోడు. అయితే ఇప్పుడు మాత్రం పనిగట్టుకుని మరి ఏ సర్టిఫికేట్ సినిమా తీయాలన్న ఆలోచనలో ఉన్నాడట పూరి. ఒకవేళ అదే కనుక జరిగితే ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఆ ఫిల్మ్ తీస్తాడా లేదా అన్నది ఎన్టీఆర్ డెసిషన్ బట్టి డిసైడ్ అవుతుంది. ఆఫ్టర్ ఆల్ 8 సంపాదించే వాడికి ఎవరు పిల్లనిస్తారు? మహానగరం, ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే వాడి లెవెలే మారిపోతుంది. కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఎన్నారా నేను ఊపి పట్టగలను? పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి.